హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలివితేలి స్వాగతం. మార్కెట్ నిన్న 300 పాయింట్లు పైచిలకు పెరిగి ఫైనల్గా నిలదొక్కుకోలేకపోయింది. జస్ట్ ఒక 65 పాయింట్స్ రికవర్, అంటే ప్లస్ సైడ్ క్లోజ్ అయింది. అంటే ఏమిటి చెప్తున్నారంటే, మరి ఉక్రెయిన్ రష్యా మీద లాంగ్ రేంజ్ మిసైల్స్ తో దాడి చేసింది కదా, దాంతో కొంచెం ఉద్రిక్తత పెరిగింది. అణుయుద్ధానికి, అంటే ఆటమ్, అంటే న్యూక్లియర్ వార్కి దారితీస్తుందేమో సిచ్యువేషను. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్యన నడుస్తూనే ఉంది సంవత్సరాల తరబడి. మళ్ళీ కొత్తగా ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన ఉంది. ఏదో ఒక మొత్తానికి రీజన్ చూపించి పెరగకుండా చేశారు అంతే. సింపుల్గా చెప్పాలంటే దే హ్యావ్ సీన్ దట్ దెర్ ఇస్ నో రైజ్ ఇన్ ది, దెర్ ఇస్ నో రికవరీ ఇన్ ద మార్కెట్. జస్ట్ కొద్దిగా పెరిగింది అనుకోండి. బట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఈ వీక్ మార్కెట్ ఈజ్ సమ్హౌ ట్రయింగ్ టు రికవర్. మార్కెట్ రికవర్ అవడానికి ప్రయత్నిస్తున్నది అని అనిపిస్తున్నది. చూడండి, మీరు కూడా చూడండి, మీరు చూసి చెప్పండి. ఎందుకంటే అలా చెప్తున్నారంటే, ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ నేను చెప్తున్నాను. వాట్ హ్యాపెండ్, ఈరోజు ఎలాగో మహారాష్ట్ర ఎన్నికల పుణ్యమని సెలవు కదా, బట్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, వాట్ మే హ్యాపెన్ టుమారో. వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, లైట్గా వచ్చింది రికవరీ. అంటే 30కి వచ్చింది కదా, ఇంతకుముందు 27, 28 అలా 27, 28కి వచ్చినప్పుడు న్యాచురల్గా కొంచెం రికవరీ రావాలి. దట్ ఈజ్ వాట్ వి ప్రెడిక్టెడ్. ఎట్లా అండి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ అయింది. అంటే ఫ్లాట్గా 30 అండ్ బిలో 30కి వచ్చింది దగ్గర దగ్గర. ఇక్కడ చిన్న బౌన్స్ వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ 30కి వచ్చింది. ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చింది కదా, కొంచెం మంచి బౌన్సే వచ్చింది. మళ్ళీ ఇంకోసారి కిందకు వచ్చింది. అంటే ఎన్నిసార్లు తగ్గుతుంది? 1, 2, 3 అలా తగ్గినప్పుడల్లా, బాటమ్ అవుట్ అయినప్పుడల్లా ఏమవుతున్నది, ఇక్కడ చిన్న రికవరీ వస్తున్నది. అది సస్టైన్ అవ్వచ్చు. అందువల్ల తర్వాత 200-డే మూవింగ్ యావరేజ్ చూడండి. ఈ 200-డే మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ 200-డే మూవింగ్ యావరేజ్. అంటే జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ టు క్రాస్, అంటే కింద నుంచి ఓవర్ క్రాస్ చేసి పైకి వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అవుతున్నది. అంటే సక్సెస్ఫుల్గా పైకి వెళ్తుందా లేదా అనేది వి హావ్ టు సీ. అయితే ఆ ప్రయత్నంలో మాత్రం ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్. సో ఇక్కడ ఈ వారం, అంటే రేపు ఎల్లుండి కదా, రేపు ఎల్లుండు తెలిసిపోతుంది. వీక్లీ సెటిల్మెంట్ అనుకోండి. రేపు ఎల్లుండు తెలిసిపోతుంది ఏమని, ఈ మార్కెట్ పెరుగుతుందా లేదా అని. మార్కెట్ పెరిగేది లేనిది ఎలా తెలుస్తుందంటే, రేపు ఎల్లుండు వచ్చే ట్రేడింగ్లో తెలుస్తుంది. బట్ ఈ వీక్ ఓవరాల్గా కొంచెం ప్లస్ సైడే, అంటే ఈ వీక్ ఓవరాల్గా కొంచెం ప్లస్ సైడే రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. బాగా తగ్గింది కదా, తగ్గి కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్కి వెళ్ళింది కదా. మళ్ళీ ఓవర్ సోల్డ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం రికవరీ వచ్చి ఆ తర్వాత మళ్ళీ పడేయాలంటే పడేస్తారు. ఏముంది, ఇప్పుడు స్ట్రెంగ్త్ లేకపోతే ఏముంది. మార్కెట్లో స్ట్రెంగ్త్ లేనప్పుడు, వీక్ ఇదిగా ఉన్నప్పుడు, ఏది డల్గా ఉన్నప్పుడు, సెంటిమెంట్ బేరిష్గా ఉన్నప్పుడు గుడ్ న్యూస్ని కూడా బ్యాడ్ న్యూస్గా పరిగణిస్తారు. అందువల్ల మనం రికవర్ అయిపోతుంది, పెరిగిపోతుందని ధైర్యంగా చెప్పలేము. బట్ ఏంటంటే స్మాల్ రిలీఫ్ మాత్రం పాసిబిలిటీ కనబడుతున్నది, చూద్దాం. మరొకటి ఏంటంటే, ఈ వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ కూడా కొంచెం తగ్గింది. ఎక్కువ లేదు, కొద్దిగా తగ్గింది. ఎందుకంటే 15 దాటినప్పుడల్లా వెనక్కి వస్తున్నది. ఈ వాలటైలిటీ ఇండెక్స్ 15 దాటినప్పుడల్లా వెనక్కి వస్తున్నది. నిన్న అదే జరిగింది. అదొక
ఎంకరేజింగ్ పాయింట్. రెండోది ఏంటంటే సరే ఎలక్షన్స్ రిజల్ట్స్ అది కూడా ఒక ఫ్యాక్టరే. బట్ ఎలక్షన్ జరిగింది. ఏం జరుగుతుంది అనేది అది దట్ విల్ డిసైడ్ నో డౌట్. ఇంకా రెండవది ఫ్యాక్టర్ ఏంటంటే మనకి మార్కెట్ అంటే రికవరీ వస్తుందా రావటానికి ఛాన్సెస్ ఉన్నాయా అనటానికి 200-day మూవింగ్ యావరేజ్ని అంటి పెట్టుకొని ఉంటున్నది. అంటే దాన్ని బట్టి ఏంటంటే కొంచెం ట్రై చేస్తున్నది పికప్ అవటానికి. మరి ఆర్బీఐ అవన్నీ సెకండరీ, నెక్స్ట్ చూడవలసిన విషయం. ప్రస్తుతానికి మార్కెట్ అయితే మాత్రం ఇట్ ఈస్ ట్రైయింగ్ అండ్ స్ట్రగ్లింగ్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఈరోజు మన మార్కెట్లు అయితే లేవు, కానీ అమెరికన్ అండ్ యూరోపియన్ మార్కెట్లు నడిచాయి కదా, వాటి దృష్ట్యా అవి నడిచిన దృష్ట్యా ఏమవుతుంది ఏం అవ్వగలదు అంటే ఈరోజు పాజిటివ్గా వచ్చాయి. అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. దీన్ని బట్టి ఏంటంటే రేపు అట్లీస్ట్ ఓపెనింగ్, ఇప్పుడు తర్వాత ఏమవుతుంది అనేది పాలాక్షుడికి ఎరుక. ఓపెనింగ్ అట్లీస్ట్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. తర్వాత సస్టైన్ అవుతుందా లేదో చూడాలి. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే థర్స్డే, ఫ్రైడే అండ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే లేదు కదా, ఈ వారం గడిచిన వారంతో పోలిసి చూస్తే కొంచెం ప్లస్ సైడ్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా, ఎక్కువ లేదు, కొద్దిగా. ఎందుకంటే బాగా తగ్గుతున్నప్పుడు రికవరీ సడన్గా వచ్చి పడిపోదు, గబుక్కుని పెరిగిపోదు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. అందువల్ల లెటస్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. బట్ యాజ్ ఇట్ స్టాండ్స్ నౌ బ్యాంక్ నిఫ్టీ ఎలాగో నార్మల్గా బాగానే ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ స్టిల్ అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్. లాంగ్ టర్మ్ ఇది అప్ ట్రెండ్లోనే ఉంది కదా. చూడండి, 200-day మూవింగ్ యావరేజ్ని టచ్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీ. అట్లా తీసుకోవాలంటే బ్యాంక్ స్టాక్స్ ఆర్ డూయింగ్ బెటర్ దాన్ నిఫ్టీ స్టాక్స్. నిఫ్టీ స్టాక్స్లో కూడా కొంచెం చాలా వరకు బాగా తగ్గాయి అనుకోండి. చూడండి, ఇది చూడండి, 43 ఉంది, ఎక్కువ ఉంది కదా. నిఫ్టీ 30 దగ్గరే అది అలా ఊగుతూ ఉంది. ఇదేమో 40+ ఉంది, 43, 44 రేంజ్లో. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మే హెల్ప్ నిఫ్టీ టు సమ్ ఎక్స్టెంట్. అలాగని నిఫ్టీలో స్టాక్స్ కూడా కొంచెం పెరగటం మొదలు పెడితే ఇంకేముంది, బల్లే చాలా బాగుంటుంది అంటే ఏం లేదు. ఎస్, విల్ బీ ఇన్ రికవరీ పాత్, అది విషయం. తర్వాత ఈరోజు కాకినాడ మీటు అయ్యింది. ఆల్ సీరియస్ పీపుల్ కేమ్. వీ హ్యాడ్ వండర్ఫుల్ ఇంటరాక్షన్ ఆన్ ట్రేడింగ్ సెషను. ఎందుకంటే మారుతున్నది కదా, ఈ రోజు నుంచి ట్రేడింగ్ రూల్స్ మారుతున్నాయి కదా, కొద్దిగా వాటి గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఏంటంటే 24th రాజమండ్రి మీటింగ్కి, అది ఇన్వెస్ట్మెంట్ కదా, నవరత్న మల్టీబ్యాగర్, దీనికోసం ఎస్ వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. అయితే అటెండ్ అవ్వలేని వాళ్ళకి ఏమైనా చేయగలమా, మేము రాలేమండి అని చాలా మంది అంటున్నారు. అవును, దూరం రాకండి, దూర తీరాల నుంచి రాకండి. రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు పర్వాలేదు, యూ కెన్ అటెండ్ ఫుల్ డే సెమినార్. వి స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ టుగెదర్ అండ్ we had lunch also here, lunch and tea etc. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ తిరుపతికి ఉంటుంది. రాలేని వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. హోప్ వీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ సంథింగ్. వచ్చే వాళ్ళకి ఎలాగో యాడెడ్ అడ్వాంటేజ్. దానికి వివరాలు కావాలనుకుంటే నేను దానికోసం సెపరేట్గా వీడియో పెట్టాను, అది చూడండి.
అందులో ఉన్నాయి వివరాలు. అదర్వైజ్ 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అది విషయం. ఐ వుడ్ లైక్ టు సీ యూ అగైన్ ఇన్ రాజమండ్రి ఆన్ 24th సండే. అది సెమినారు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది 10 to 5 ఫుల్ డే సెషన్. మధ్యలో లంచ్ అదంతా అక్కడే ఉంటుంది. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి రండి. వెన్యూ డీటెయిల్స్ రేపు సాయంత్రానికల్లా ఇస్తాను. ఓకే. సో ఆల్ ద బెస్ట్. మార్కెట్స్ దే అపియర్ టు బి సమ్వాట్ okay, but not very much okay. Let's see. All the best. Thank you very much. Good night.